ఐపీఎల్ 19 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఆర్సీబీ బ్యాటర్లు ఛేదించారు. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆరంభం నుండే గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఓవర్కి 10 పరుగుల చొప్పున స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు ఏకంగా 126 పరుగులు జోడించారు. 24 బంతుల్లో 30 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ అవుటవగా క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, సాయి సుదర్శన్తో కలిసి మరో 30 పరుగుల పార్ట్నర్షిప్ అందుకున్నారు. సరిగా సెంచరీ చేశాక సాయి సుదర్శన్ ఆల్అవుట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 25 పరుగులు చేసిన జోస్ బట్లర్ కూడా పేలెంట్ చేరాడు. దీంతో ఒక్కసారిగా స్కోర్బోర్డు నెమ్మదించింది. 17, 18, 19 ఓవర్లలో అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే జాకబ్ బెదెల్ రూపంలో షాక్ తగిలింది. 14 పరుగులు చేశాక బెదెల్ సిరాజ్ బౌలింగ్లో త్వరగానే అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి గుజరాత్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. అయితే ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ని వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. దీంతో అంది వచ్చిన అవకాశాన్ని విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో దూసుకుపోయాడు. మరోపక్క దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా 44 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పటిదార్, జితేష్ శర్మ కూడా తొందరగా అవుట్ అయ్యారు. చివరి ఓవర్లలో కృణాల్ పాండ్యా 17, టిమ్ డేవిడ్ 9 పరుగులు చేసి ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చారు.